Hi friends, welcome to Pavina's YouTube channel. Please do like, share, comment, subscribe, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చేసే స్పెషల్ రెసిపీ పాల తాలికలు. వీటికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో ఒక కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని నీళ్లు మరిగేదాకా ఉండాలి. తర్వాత ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. దీన్ని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దాని మీద మూత పెట్టి చల్లారే వరకు ఉంచుకోవాలి. దాన్ని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని తాలికల్లాగా చేసుకోవాలి. ఈ తాలికలు నెయ్యితో కానీ పొడిపిండితో కానీ చేసుకోవచ్చు. ఇలా చేసిన తాలికలను పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 2 కప్పులు పాలు పోసుకొని పాలు మరిగాక మనం చేసుకున్న తాలికల్ని గిన్నెలో వేసుకొని 2 కప్పులు కొబ్బరికూరు, 2 స్పూన్లు ఇలాచీ వేసుకొని తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని వాటిని కూడా త్వరగా వేగిన తర్వాత వీటిని మనం చేసుకున్న పాల తాలికల్లో వేసుకుంటే నోరూరించే పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇవి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.